రజాకర్ సినిమా చాలా బాగుందన్న, నాకు నచ్చింది. సినిమా కాదు, అదొక చరిత్ర. సో చరిత్రని చరిత్రలాగే చూడండి, సినిమాగా చూడకండి. ఒక మంచి విషయాన్ని మన ముందుకు తీసుకుని వచ్చారు. జరిగిన చరిత్రని నిర్భయంగా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కలిసి ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నారో దాన్ని చాలా నిర్భయంగా తీసుకొచ్చారు. చాలామంది అంటున్నారు ఇది కమ్యూనిటీస్కి, కమ్యూనల్ డిస్టర్బెన్సెస్కి ముందుకు వస్తుంది సినిమా అని. బట్ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా ఒక మంచి అటెంప్ట్ తీసుకుని వచ్చారు. ఎందుకంటే మనకి ఇది ముస్లిమ్స్ని ఎక్కడా తక్కువ చేయాల, ఒక కమ్యూనిటీని కించపరుస్తూ ఎక్కడా మాట్లాడాల. ఈవెన్ మనం చూసుకుంటే నిజాముల ప్రభుత్వం, రజాకార్లు వాళ్ళకి ఎదురు తిరిగిన ముస్లింలను కూడా హతమార్చిన, ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇది ఎవరిని కించపరుస్తూ తీసిన సినిమా కాదు, ఒక మంచి చరిత్రని చెప్పే సినిమా. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్ ఆయన లేకపోతే ఈ రోజున మనకి స్వతంత్రం ఉండేది కాదు, మనం అందరూ ఇలా కలిసి ఐకమత్యంగా ఉండేవాళ్ళం కాదు. మన కోసం ఆయన పడిన కష్టము, ఆయన తీసుకున్న చర్యలు ఎలాంటివి ఉన్నాయి అనేదాన్ని చాలా క్లియర్గా తెలంగాణ ప్రభుత్వం కోసం, అలాగే నిజాం ప్రభుత్వాన్ని భారతదేశంలో కలపడం కోసం ఆయన తీసుకున్న చర్యల్ని చాలా క్లియర్గా కళ్ళకి కట్టినట్టుగా చూపించడం జరిగింది. సో ఒక మంచి ప్రయత్నంగా అయితే చెప్పొచ్చు. గతంలో మనం చూసుకుంటే కాశ్మీర్ ఫైల్స్ ఉంది, ఆర్టికల్ 370 రీసెంట్గా వచ్చిన సినిమా కూడా. సో ఇది కూడా అలాంటి కోవలోకి చరిత్రని నిర్భయంగా మన ముందు తీసుకొచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు తెలుసుకోవాలి, ఈ కాలం యువత తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజున ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది వాళ్ళు పడిన కష్టమే. అప్పుడున్న లీడర్లు కానీ, అప్పుడున్న కాలంలో ప్రజలు కానీ పడిన కష్టం వల్ల ఈ రోజున ఇంత స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తున్నాం. సో దానికోసం తీసిన సినిమా కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయండి, సినిమాని చూడండి. అండ్ ఒక మంచి సినిమా, ఒక మంచి కథతోటి చరిత్రను చెప్పడానికి వస్తుంది. ఆ చరిత్రను తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరికో భయం అన్న, వాళ్ళ గురించి ఏదైనా చెప్పేశారేమో, లేదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏమైనా కించపరుస్తున్నారేమో అని భయపడ్డారు. ఎవరికీ వ్యతిరేకంగా లేదు ఈ సినిమా. వాళ్ళు టీం ముందు నుంచి చెప్తున్నారు, మేము ఒక కమ్యూనిటీకి, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా సినిమా తీయట్లా, ఒక చరిత్రను చెప్పడానికి సినిమా తీస్తున్నాం. ఆ చరిత్రను మేము నిర్భయంగా చెప్తున్నాం, చూపిస్తామని చెప్పారు. వాళ్ళు అనుకున్నదే తీశారు. 100% ఏదైతే అనుకున్నారో దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. సో ఇందులో ఎవరిని తక్కువ చేయలేదు, ఎవరిని కించపరచలేదు. సో ఎవరు కూడా అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చరిత్రని చరిత్రగానే చూడండి. ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చి సినిమాను కూడా తక్కువ చేయాలనుకోవట్లా. ఒక మంచి సినిమా, ఒక మంచి చరిత్రను తెలుసుకుంటున్నాము, మన స్వతంత్రానికి సంబంధించిన దాన్ని తెలుసుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఈ సినిమాని చరిత్రలాగా చూడండి, సినిమాగా కాదు. థ్యాంక్ యూ. వందే మాతరం, జై హిందూ, జై భారత్. భయ్యా సినిమా ఇది చెప్పేసి ఎందుకు మొదలు పెడుతున్నా అంటే సినిమా అంత కాన్సెప్ట్ ఉంది భయ్యా. హిందూ అన్నోడు గర్వంగా అసలు కాళ్ళు ఎగరేసుకొని రావచ్చు భయ్యా. సినిమా చూసి ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ముందుకు వెళ్తాయి. ఇలాంటివి ఇంకా రానున్న రోజుల్లో వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో ఒక డెప్త్ ఉంది భయ్యా, ఒక ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే మన హిందూ అంతా ఎంత బాధపడ్డారు, ఎంత బానిసత్వం అనుభవించారు అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. మనం వచ్చి చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య ప్రతి ఒక్కడు. అంటే దాని తర్వాత మనం ఈ బానిస సంఖ్యల నుంచి ఎంత వేరయ్యి ఇప్పుడు ఎంత ప్రియరంగా ఉంటున్నాం అనేది ఇప్పుడు మనం అందరం చూసుకోవచ్చు. దాని వెనకాల ఎంత కష్టం ఉందో, ఎంత బాధ ఉందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది భయ్య ఈ సినిమా చూస్తే. అంటే ఒక ఆడదాయి కూడా ఒక అనుభవంలో పనిచేసింది అనమాట అప్పటి కాలంలో. అంటే రైతు అన్నవాడు ఒక రాజే కాకుండా ఒక యుద్ధం చేశాడనమాట అప్పటి రోజుల్లో. అలాంటి సినిమా ఈ సినిమా అనమాట. అంటే అదే డబ్బుల గురించి ఏదో పైరసీల్ని ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఇలాంటి సినిమాలను థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారు భయ్య. ప్రతి ఒక్క హిందూ కూడా వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ భయ్య. జై హిందూ. ఏంటి భయ్య, ఏంటి రజాకార్ అంటే తెలుసు కదా మామూలు ఎలా ఉంటుందో. అది సినిమా అంటే చాలా బాగుంది. నాకైతే ఎక్కువగా ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ మూవ్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా బాగుంది, బాగా నచ్చింది భయ్య. ప్రతి సినిమా చూసిన, ఈరోజు చాలా సినిమాలు చూసిన, నాకు రజాకార్ కూడా బాగా నచ్చింది. అంటే సినిమా ఎలా ఉందంటే చూస్తున్నంతసేపు అలా కూర్చోబెట్టింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను బాగా ఎంజాయ్ చేసిన భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆరో కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి హైలైట్. నిజంగా హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలు రజాకార్ అంటే దుమ్ము దులిపారు. ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళుకుంటూ పోయినా కానీ సెకండ్ హాఫ్ వస్తాలకు ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. అది అన్న సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదండి, ఒక్కరి గురించి కాదు, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే సినిమా చూసినంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేసిపోవడం. కానీ అసలు అందులో కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ అనేది కానీ ఇంతంటే ఇంత కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే
డైరెక్షన్ అమ్మో అది మంచి క్వశ్చన్. అంటే ఇది డైరెక్షన్ మామూలుగా లేదు, ఇది అల్టిమేట్. నిజంగా ఆ రజాకార్ సినిమాకి ఎందుకు ఇట్లా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చిందంటే ఏమనుకున్నా కానీ కొన్ని చెప్పాలని ఉంది కానీ చెప్పొద్దు భయ్య, ఎందుకంటే గొడవలు అయితే. సినిమా అయితే చాలా బాగుంది, ఓవరాల్గా బాగుంది, గుడ్. అందరి క్యారెక్టర్ అన్న అంటే అది ఒక రజాకార్ అనే మూవీ ఏంటంటే ఒక్కరి మీద బేస్ అయ్యి ఉంటుంది, ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క క్యారెక్టర్ మీద పడి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అందుకనే కదా సినిమా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. వద్దులే అన్న, మన డైలాగ్ చెప్తే బాగుండే, నాకు సిగ్గైతే ఇంకో నువ్వు అడగొద్దు. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, అమ్మాయి కోసం అది చూసి అమ్మాయి కోసం చెప్పన్నా, మన అమ్మాయి కదా, మన అమ్మాయి అన్న. ఒక చెప్పన రజాకార్ అనే మూవీ ఒక మంచి మెసేజ్ అనేది దానికంటే అలాంటి సినిమాల వల్ల మన లైఫ్ గురించి, మన లైఫ్ చరిత్ర గురించి ఒక క్లియర్ కట్గా ఉంటుంది. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, తెలియవలసింది చాలా ఉంది అనేది మాత్రం ఒక మంచి పాయింట్ మీద చూపించారు. నాకైతే బాగా నచ్చింది అన్న. ఈ రజాకార్ అనే మూవీ గతంలో కూడా వచ్చింది, కాకపోతే అది దానికంటే ఇదే హైలైట్ అనిపించింది భయ్య నాకైతే. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్లు మన లైఫ్లో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయంటే నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించింది. నాకు రజాకార్ మూవీ చూసినంతసేపు కూడా ఒక డిఫరెంట్ వే ఆఫ్ వెళ్ళిపోయాను నేనైతే. డైలాగ్ వద్దమ్మా, రజాకార్ మూవీ డైలాగ్ చెప్పాను మొగన్నా అబ్బా వాళ్ళు వస్తారు. డైలాగ్ కావాలా మీకు? డైలాగ్ చెప్పాలా? డైలాగ్ కావాలా? డైలాగ్ కావాలా? వీరశంకర్ రెడ్డి ముఖ్యంగా పీకేస్తే పీకే కోసేస్తా, రాసుకోండి, వేసుకోండి. స్వప్న గొద్దెమ్మ అదే డైలాగ్. గొద్దెమ్మ గొద్దెమ్మ గొబ్బెమ్మ కాదు, గొద్దెమ్మ అయితే గొద్దెమ్మ. అసలు ఏ సినిమా చూసినావు? కానీ ఈడ మాత్రం నాకు చూపిస్తే మాత్రం కొంచెం అరే మన దేశం గురించి ఎంతో మంది సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ ఎంతో కష్టపడి మన దేశాన్ని మనం ఇంత ప్రశాంతంగా ఈ రోజు బ్రతుకుతున్నాం. అట్లాంటి రాజకీయం ఇప్పుడు ఎట్లెట్లనో వాళ్ళు డబ్బు గిబ్బు ఏదో బై పిచ్చి పిచ్చి కొన్ని పిచ్చి పిచ్చి చేస్తారు. నిజంగా అంటే ఎంత అన్యాయం బై. నిజంగా మన దేశం గురించి ఎంతో మహనీయులు ఎంతో మంది చనిపోయినారు దేశం గురించి. తెలంగాణ గురించి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు. ఈ సినిమా చూసినాక నాకు కొంచెంసేపు ఏడుపు వచ్చింది. అనసూయ క్యారెక్టర్ కానీ, మన ఇంద్రజ క్యారెక్టర్ కానీ, అరే ఇంత కష్టాలు పడి మన దేశం గురించి నేను ఇక్కడ ప్రశాంతంగా తిరిగి ఇంతమంది ముందర నిలబడి మాట్లాడుతున్నా అంటే ఏమి జరుగుతలేవు కాబట్టి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా కొంతమంది చిల్లర పనులు, చిల్లర వేషాలు ఏకండి భయ్. దేశం నిజంగా అంటే మన భారతదేశం గురించి ఎంతోమంది అమరవీరులు గొప్ప వాళ్ళు చనిపోయినారు మన కోసం. మనం ప్రశాంతంగా బ్రతకాలి, మన లాంటి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పి. కానీ మన గురించి ఇప్పుడు కూడా బార్డర్లలో కష్టాలు పడుతున్నారు. ఈ సినిమాలో అయితే నేను చాలా నేర్చుకున్నా భయ్యా నిజంగా. అంటే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే సినిమా చూసినాక నాకు ఒక పాట అయితే గుర్తుకొచ్చింది. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సమాసమామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా సరామి. నన్ను కన్న నా దేశం. మంచిగా అనిపించింది భయ్య నిజంగా. అంటే ఈ సినిమా చూస్తున్న చెప్పులు ఏడుపు వచ్చింది. అరే మన గురించి ఒకప్పుడు ఇలా నిజాం కాలంలో ఇన్ని చిత్రహింసలు అన్నారా నిజంగామేనా? ఇప్పుడు కూడా పాఠాలలో మనకి వీళ్ళ గురించి చెప్తున్నారంటే నిజంగా అంటే వీళ్ళు ఎంతో కష్టపడి మన దేశం గురించి ఎన్నో పోరాటాలు చేసినారు. ఎవరైనా చిల్లర చిచ్చోరు పనులు చేస్తుంటే మానుకోండి. దేశం గురించి, దేశానికి ఉపయోగపడే విషయాలు తెలియజేయండి నలుగురికి. ఎవరైనా చెడు చేస్తే మనమే ఎదుర్కోవాలి. మన ముంగడ ఏదైనా చెడు ఉన్నప్పుడు మనమే దాన్ని ఖండించాలి. వెంటనే మనకి పోలీసులు రావాలి, గవర్నమెంట్ రావాలి, అవన్నీ కాదు. మనం భారతీయులం, మనం అందరం ఏదన్నా మన ముంగడ జరిగితే పర్టికులర్గా ఏంద్రా భయ అని అడగాలి, నిలదీయాలి ఎవరన్నా. కానీ దేశం గురించి అయితే నాకైతే మంచిగా అనిపించింది భయ. నిజాం కాలంలో కష్టం అయితే తెలియదు కానీ నేను నేర్చుకున్న పాఠం అయితే ఈ సినిమాలో ఇది భయ, అంతే. థ్యాంక్ యూ. నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసిన, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతుంటే ఒకటి అది నిజమేమో ఆయన ఇంతగానో మాట్లాడుతుండో సినిమా చూసి తెలుసుకుందామని వచ్చిన. అది రజాకార్ సినిమా చూసినాక అసలు హైదరాబాద్ మనది కాదు, ఫస్ట్ ఇండియాలో లేదు. అది ఎందుకు లేదు, రజాకార్ అంటే ఎవరు, అది నిజాం ఎవరు, అవన్నీ తెలుసుకొని అసలు పోరాటం ఎందుకు చేసిర్రు, ఇదంతా స్టోరీ నిజామా కాదా అని తెలుసుకొని వచ్చినాక సినిమా చూసినాక అర్థమవుతుంది. ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ కాకపోయిన ఉంటే ఈరోజు మనం హైదరాబాద్కి రావాలంటే వీసా తీసుకొని రావాలి.
ఎందుకంటే 2-3 రోజులు ఉండిపోనికే. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న డిసిషన్స్ మన ఇండియాకి ఇప్పుడు హైదరాబాద్ ఇండియాలో ఉందంటే దీనికి కారణం సర్దార్ వల్లభాయ్ ఇస్ వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హోమ్ మినిస్టర్. ఆయన తీసుకున్న డిసిషన్కి 2 రోజులల్లో హైదరాబాద్ని అప్పగించి వెళ్ళిపోయిండు. అనసూయ, నేను ఫస్ట్ టైం అనసూయ గురించి పాజిటివ్గా ఎప్పుడు మాట్లాడాను, ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఎందుకంటే విజయ్ దేవరకొండ మీద ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తుంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినాక ఆమె యాక్టింగ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నా. బతుకమ్మ సాంగ్ ఉంటుంది, అది చాలా మంచిగా చేసింది. ఇంకొకటి ఇంటర్వెల్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. కూడా నారాయణ రెడ్డి ఇది పైసల కోసం తీయలే. హైదరాబాద్ చరిత్ర ఏదో ఏదో మనం చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషను అదో ఇదో కాదు. మనము వాళ్ళ పోరాటం చేసి కాబట్టి మన హైదరాబాద్లో మనం ఉంటున్నాము. విత్ రైట్ టు ఫ్రీడమ్ మనకుందంటే ఇప్పుడు అప్పుడు తీసుకున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ అందరివి బాగానే ఉన్నాయి అన్న. ఇది క్యారెక్టర్ కాదన్న, అందరు పోరాటం చేసిన వాళ్ళు, అందరు ఫ్రీడమ్ ఫైటర్స్. ఇది ఏదో సినిమా హీరోయిన్, సినిమా హీరో, కామెడియన్ కాదు ఇది. ఎందుకంటే ఇది చరిత్ర లాగానే చూపిస్తారు. ఇలా ఎక్కేవి దుంకేటివి ఈ డైరెక్టర్లు చూసి నేర్చుకోండి. అది కిస్ సీన్లు రొమాంటిక్ కాదు, బల్గం ఇలాంటి సినిమాలు చూస్తే యూత్ కూడా బాగుపడతారు.